అన్న నాకు ఒకటి అర్థం బాగా అడుగుతా, నేను బయటికి వస్తా, పోలీసులని బెదిరిస్తా, కలెక్టర్ని బెదిరిస్తా, తెలంగాణ ఏం వాళ్ళ అయ్యా జాగిరా అన్న? తెలంగాణ ఎవరన్నా అయ్యా జాగిరా? తెలంగాణ ప్రజలది. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డకి తెలంగాణ పైన హక్కు ఉంది. ఏదో వాళ్ళ నాయన తెలంగాణకి రాజు, ఈయన యువరాజు, వీళ్ళ అల్లుడు కోశాధికారి, వాళ్ళ కుటుంబమే ఈ తెలంగాణ మొత్తం ఒక రాజ్యము. వాళ్ళు చెప్పినట్టు పోలీస్ అధికారులు వివరించాలి, కలెక్టర్లు వివరించాలంటే ఎందుకు వివరిస్తారు? షాద్ నగర్ లో వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు తన్నుకోనరు. అంటే వాళ్ళ ఎమ్మెల్యే, వాళ్ళ మాజీ ఎమ్మెల్యే, వాళ్ళ ఎమ్మెల్సీ ఇద్దరు తన్నుకోను. తన్నుకొని పోలీస్ అధికారులు పోయి కొట్లాట అవుతున్నప్పుడు తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో దాన్ని సమన్వయం చేస్తే కూడా వాళ్ళ ఎమ్మెల్సీ బయటకు వచ్చి స్థానికంగా ఉన్న సిఐ గారిని తిడతారు. మీ పార్టీ ఎమ్మెల్యేలు మీ అంతర్గత కొట్లాట, మీరు సర్పంచ్ గా పోటీ చేసిన అభ్యర్థి ఇంటిపైకి మాజీ ఎమ్మెల్యే కొడుకులు పోయి దాడి చేస్తారు, అభ్యర్థిని కొడతారు. ఆ అభ్యర్థిని బలపరిచేది మీ పార్టీ ఎమ్మెల్సీ. ఎక్కడన్నా కూడా సర్పంచ్ ఎన్నికల్లో అక్కడిక్కడ చిన్న చిన్న ఇష్యూస్ అవుతాయి. ఇప్పుడు వాళ్ళ పార్టీలు అయితలేవా? అంటే మాకు సంబంధించిన కొన్ని జాగాలలో అయితే 99% పోలీస్ అధికారులు 100% ట్రాన్స్పరెన్సీగా వాళ్ళ డ్యూటీస్ ని వాళ్ళు నిర్వహిస్తుండ్రు. గతంలో ఏంటంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చెప్పినట్టు వివరించే పరిస్థితి ఉండే. ఈ రోజు 100% ట్రాన్స్పరెన్సీగా వివరించేసరికి ఈయన ఫోన్ చేసి బెదిరించినా ఎవరినే పరిస్థితి లేదు. వినకపోయేసరికి వీళ్ళకి సపోర్ట్ చేస్తలేరు కాబట్టి వీళ్ళ ఒక ఆక్రోశం, వీళ్ళ ఒక కోపాన్ని పోలీస్ అధికారుల పైన చూపిస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రజలందరూ కూడా దాన్ని గమనిస్తారు.